నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో మాట్లాడగలను, లేకపోతే మాట్లాడలేను అనుకుంటే పొరపాటు అది. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు అది. ఇక నన్ను అవమానిస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. మరి అవమానిస్తారు, టార్గెట్ చేస్తారంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా. 5 ఏళ్ళు మీరేం చేశారు? సో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఆలోచన ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు మమ్మల్ని కూడా 2014-19 కాలంలో ఈ రకంగానే అవమానించారని. అయితే కావచ్చు, కానీ సమస్యకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పులి స్టాప్ పెట్టాలి కదా. సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారనుకోండి, మంచిదే కదా, ప్రజలే ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ప్రజలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు, ప్రజలు ఆశీర్వదించి ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు. అంతకుముందు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు.